ఓం నమో నారాయణాయ. ఆణిముత్యాలలో ఈరోజు శుభదినం ఏకాదశి. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మంగళవారం ఏకాదశి. ఈరోజు చైత్ర శుక్ల ఏకాదశి. దీనిని కామదా ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి కోర్కెలను తీరుస్తుందట. కామదా ఏకాదశి శ్రీహరిని విధిగా బ్రహ్మీకాలంలో అర్చించాలి. వేకువన స్నానమాచరించి శ్రీహరి నామస్మరణతో భగవంతునికి దీపధూప నైవేద్యాలను అర్చించి పూజించాలి. శ్రీహరిని అర్చించిన అనంత ఫలం. కాలాన్ని భగవత్ స్వరూపముగా ఆరాధిస్తాం. కాలం శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తుందని పెద్దలు సూచించారు. ఏకాదశి నాడు పగలు ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృప వలన ముక్తి లభిస్తుందట. పాప కృత్యాలకు దూరముగా ఉండి సకల భోగాలను వదిలి పుణ్యకార్యాలు చేయటమే ఉపవాసం అని పెద్దలు అంటారు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, 11 ఇంద్రియాలు భగవంతుని సన్నిధిలో వసింపచేసేదే నిజమైన ఉపవాసం. ఏకాదశి వ్రతం దశమి రాత్రితో మొదలై ద్వాదశి ఉదయముతో పూర్తవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. పిల్లలు, వృద్ధులు, బాలింతలు ఈ వ్రతంలో ఉపవాసం చేయనవసరము లేదు. వారికి శ్రీహరి నామస్మరణ. ఓం నమో నారాయణాయ. శ్రీహరి శ్రీహరి శ్రీహరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విష్ణునామాలను స్మరించుకుంటూ ఉంటే చాలు. ఈ కలియుగములో పుణ్యం లభించాలంటే స్మరణే ముఖ్యమని పెద్దవాళ్ళు అంటారు. ఏ పూజలు చేయకపోయినా, ఏ వ్రతం చేయలేకపోయినా నామస్మరణ చాలా ముఖ్యం. ఈ కామద ఏకాదశి నాడు ఆ శ్రీహరిని స్మరిస్తూ ఆ శ్రీహరికి దీపధూప నైవేద్యాలను సమర్పించి తప్పకుండా తులసి మాలను దేవాలయాలలో శ్రీహరికి అర్పించండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం తులసి మాలను అర్పించండి. ఐశ్వర్యాన్ని పొందండి. సకల శుభాలను, సత్సంతానాన్ని ప్రసాదించి ధన కనక వస్తు వాహనాలను ప్రసాదించేది ఆ శ్రీహరే. దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం. భక్తితో ఆరాధించిన వారికి ఆ శ్రీహరి కృప తప్పక కలుగుతుంది. భక్తి అని 2 అక్షరాల పదం. కానీ ఆ భగవంతుణ్ణి భక్తిగా మన మనస్సు భగవంతునిపై నిలపటం అంటే చాలా కష్టం. మనం చేయవలసింది ఆ భగవంతునిపై మన మనస్సును నిలపటమే. ఈరోజు మీరందరూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించండి. వారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. ఈ కామదా ఏకాదశి అందరి కోరికలను తీరుస్తుంది. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆణిముత్యం.